మరొకసారి మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం నేను చదువుతాను. ఒకసారి మీరు గమనించండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యము. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చోట పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా రాయిస్తున్న మాట ఏమిటనంటే, దేవుని చేత ఏర్పరచబడిన మనము, దేవుని చేత పరిశుద్ధులుగా పిలువబడిన మనము, దేవునికి ప్రియులైన మనము ధరించుకోవలసిన కొన్ని అంశాలను ఈ చోట పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. జాలిగల మనసు ధరించుకోండి అంటున్నాడు. దయాళుత్వాన్ని ధరించుకోమని సెలవిస్తున్నారు. వినయమును ధరించుకోమని సెలవిస్తున్నారు. సాత్వికమును ధరించుకోమని సెలవిస్తున్నారు. దీర్ఘశాంతమును ధరించుకోమని సెలవిస్తున్నారు. అన్ని విషయాల్లోకి నేను వెళ్ళట్లేదు, కానీ ఈ రోజున వినయమును గూర్చిన అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వినయం వలన కలిగే ఆశీర్వాదం ఏమిటి అనే అంశాన్ని మనం గమనించినప్పుడు, సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వాక్యం చూసినప్పుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఇక్కడ వినయానికి డెఫినేషన్ ఇస్తున్నాడు సామెతల కర్త. అసలు వినయం అంటే ఏమిటి అంటే చాలా అర్థాలు ఉన్నాయి. మనం గూగుల్ సెర్చ్ చేసినా చాలా అర్థాలు వస్తాయి. నేను కూడా మీతో పంచుకోవాలని చాలా సెర్చ్ చేశాను. అదేవిధంగా బిబ్లికల్గా కూడా వినయానికి చాలా అర్థాలు ఉన్నాయి. కానీ ఈ చోట డైరెక్ట్గా అసలు ఒక వ్యక్తి వినయ మనస్కుడు అని ఎలా గుర్తించాలి, అతడు వినయం కలిగిన వాడు అని మనం ఎలా గుర్తించవచ్చు, వినయానికి ఒక ప్రత్యేకమైన అర్థము చెప్పమని అంటే బైబిల్ సెలవిస్తున్నమాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే వినయమునకు ప్రతిఫలము. ఒక వ్యక్తి వినయము కలిగిన వాడు అని చెప్పాలంటే అతడు మన దగ్గర తలదించుకున్నంత మాత్రాన వినయం కలిగిన వాడు కాదు. మన దగ్గర చేతులు కట్టుకున్నంత మాత్రాన వినయం కలిగిన వాడు కాదు. పెద్దల ఎదుట మౌనంగా ఉన్నంత మాత్రాన అతను వినయం కలిగిన వాడు కాదు. మనం ఎన్ని మాట్లాడినా కొందరు ఒక మాట కూడా మాట్లాడరు. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఎంత వినయమో, పెద్దలంటే ఎంత గౌరవమో అనుకుంటాం మనం. కానీ అతని అంతరంగంలో ఎంత క్రోధం ఉందో, ఆవేశం ఉందో, ఆక్రమణ ఉందో, అతని అంతరంగంలో ఎంత పగ, ఈర్ష్య, ద్వేషము లోపల పెట్టుకొని అతడు మన ఎదురుగా నటిస్తున్నాడనే సంగతి మనకు తెలియదు. ఈ రోజున ఇలాంటి డూప్లికేట్ వినయాన్ని కలిగిన వారే ఎక్కువ మందిగా ఉన్నారు. సమాజంలో కాదు, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో వినయం అనేది డూప్లికేషన్ అయిపోయింది. బిబ్లికల్ గా ఉండవలసిన వినయం అనే డెఫినేషన్కి తగిన విధంగా ఈ రోజున క్రైస్తవుడు లేడు. అది బాధాకరం. ఒక వ్యక్తి వినయ మనస్కుడు అని చెప్పాలంటే అతడు యెహోవా యందు నిజమైన భయభక్తులు కలిగి ఉండటమే అతడు వినయము కలిగిన వాడని చెప్పడానికి మనకు తార్కాణంగా ఉంటుంది. అతడు వినయము కలిగిన వాడని చెప్పగలము. అదే వినయం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే వినయం అంటే. ఆ వినయం వల్ల కలిగేది ఏమిటి ఆ వ్యక్తి కంటే? ఐశ్వర్యము, ఘనత, జీవము. ఐశ్వర్యం అంటే ధనం మాత్రమే కాదండి. ఐశ్వర్యంలో ధనం ఒక భాగం మాత్రమే. ధనమంతా సంపాదించి సమాధానం అనే ఐశ్వర్యం లేని వారు చాలా మంది నాటి సమాజంలో ఉన్నారు. అన్ని హంగులు ఉంటవి, కానీ కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేని బ్రతుకులు బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ రోజున ఐశ్వర్యం అంటే క్రైస్తవ సంఘాల్లో కూడా డబ్బు సంపాదించడమే అని అర్థమవుతుంది.
సేవకులు బోధించేది కూడా డబ్బు సంపాదించేవాడే ఐశ్వర్యవంతుడు. దేవుడు డబ్బు ఇస్తాడు, ఆయన ఐశ్వర్యం ఇస్తాడు అంటే డబ్బు ఇస్తాడు అనేది బోధ అయిపోయింది. కానీ ఈ ఇక్కడున్న ఐశ్వర్యంలో ఉన్న అంతరార్థాన్ని మనం గమనించినట్లయితే, ఏమున్నా ఏమి లేకపోయినా హృదయాంతరంగాలలో సమాధానాన్ని కలిగి ఉండటమే నిజమైన ఐశ్వర్యం. సింహబోనులో ఉన్న దానియేలు రాజు ఉదయకాలమున లేచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించినా అని అడిగిన వెంటనే ఆ రాత్రంతా సింహాల మధ్య స్నేహం చేసిన దానియేలు అంటున్నాడు, రాజు చిరకాలము జీవించును గాక అనే పదాన్ని సంబోధిస్తూ ఆ తదుపరి మాటలు మాట్లాడాడు. నేను సేవించున్న దేవుడు నన్ను రక్షించాడు అని తర్వాత మాట్లాడాడు. మొదట ఆయన సంబోధన ఎలాగుంది అంటే, రాజు చిరకాలం జీవించును గాక. బ్లెస్సింగ్ తో స్టార్ట్ చేశాడు. ఎవరు ఇతను? రాత్రంతా పట్టుపరుపుల మీద పడుకొని నిద్రపోయి పొద్దున లేచిన వ్యక్తి కాదు. సింహాల గుహలో పడుకొని సింహాలు ఎప్పుడు మింగుతాయో అర్థం కాని స్థితిలో ఆ రాత్రంతా సజీవుడైన దేవుని వైపు చూస్తూ బ్రతికిన వ్యక్తి. అలాంటి వ్యక్తి రాజు పిలిచినప్పుడు, సింహాల గుహలో ఏ రాజైతే వేశాడో ఆ రాజే పిలిచినప్పుడు ఏమని సంబోధిస్తున్నాడో చూడండి. దాన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది, అతడు ప్రధానమంత్రిగా ఉన్నందువలన సమాధానం కలిగి లేడు. అతను బంగారు సంపాదించడం వల్ల సమాధానం కలిగి లేడు. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి వినయం అనే ధనాన్ని సంపాదించుకున్నాడు కనుకనే అతడు అంతరంగ సమాధానం అనే ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు నిజమైన భయభక్తులు ఒక వ్యక్తి కనుక కలిగి ఉంటే ఖచ్చితంగా అతడు అంతరంగంలో సమాధానాన్ని కలిగి ఉంటాడు. అదే నిజమైన ఐశ్వర్యం. ధనం వద్దని, ఆస్తులు వద్దని నేను చెప్పను, తప్పనిసరిగా కావాల్సిందే, తప్పనిసరిగా కావాల్సిందే. అది మాత్రమే ఐశ్వర్యం కాదు. ఏ స్థితిలో ఉన్నా సమాధానం కలిగి బ్రతకటమే నిజమైన ఐశ్వర్యం. ఇది ఎలా వస్తుంది ఒక వ్యక్తి కంటే, దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగి ఉన్నప్పుడే అతడు వినయ మనస్కుడవుతాడు. అతడు వినయ మనస్కుడైనప్పుడు ఖచ్చితంగా అంతరంగ సమాధానాన్ని, ఐశ్వర్యాన్ని అనుభవించగలుగుతాడు. బాహ్య సంబంధమైన ఐశ్వర్యాన్ని పొందొచ్చు, పొందకపోవచ్చు. ఇల్లు ఉండొచ్చు, 2 ఇళ్ళు ఉండొచ్చు, 3 ఇళ్ళు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఉన్నా లేకున్నా అంతరంగ సమాధానాన్ని దానియేలు వలె, షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె అనుభవించే వ్యక్తులే వినయ మనస్కులు. దానికి కారణం వారు జీవము గల దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. ఐశ్వర్యం మాత్రమే కాదు, అతనికి ఘనత కలుగుతుంది. దానియేలు దేవుడే దేవుడని బబులోను రాజు ఆ దేశమంతా ప్రకటింపచేశాడు. ఎంత ఘనత చూడండి. దానియేలు దేవుడే దేవుడని ప్రకటించాడు. ఘనత మాత్రమే కాదు, అతనికి జీవము కూడా కలుగుతుంది. ఈ జీవం ఏంటో తెలుసండి? మామూలు బ్రతికే జీవితం కాదండి, శాశ్వత జీవం. యుగ యుగములు దేవునితో పరలోకం లేదా స్వర్గం, కైలాసం, ఏ పేరుతోనే పిలవండి, దానికి అధిపతి పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు. ఈ భూమి మీద ఒక రోజున మనం ఖచ్చితంగా ఈ శరీరాన్ని విడవాల్సిందే. మనం అది ఏ రూపంలోనే సరే మనం ఈ భూమిని వదలాల్సిందే ఒక రోజున. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి వినయం అనే సంపదను సంపాదించుకుంటారో, వినయ మనస్కులని పిలువబడతారో, నిజమైన భయభక్తులు కలిగి ఉంటే వినయం అనే ఐశ్వర్యం పొందుతారు. ఆ వినయమైన ఐశ్వర్యం పొందిన వ్యక్తి ఒక రోజున శాశ్వత జీవానికి వారసుడవుతాడు. ఒక చర్చికి నేను వెళ్ళి పరలోకానికి మీరు వెళ్తారనే ధైర్యం ఎంతమందికి ఉందంటే అందరూ చేతులు ఎత్తారు. కానీ ఆ ఎత్తిన వాళ్ళలో అక్కడుండే సేవకుడితో వాళ్ళు మాట్లాడే మాట కానీ, లేదా ఒకరి విశ్వాసి మరొక విశ్వాసితో మాట్లాడే మాటల్లో కానీ, వారి సంభాషణలో కానీ ఎక్కడ దేవుని యందు భయభక్తులు ఉన్నట్లుగా నాకు కనబడలా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి నోట వినయపూర్వకమైన మాటలే వస్తాయి. కానీ అలాంటి మాటలు ఆ సంఘంలో నాకు ఎక్కడా కనబడలా. కానీ పరలోకానికి ఎంతమంది వెళ్తారంటే అందరూ చేయెత్తున్నారు.
దేవుని యందు ఎంతమందికి భయభక్తి ఉందంటే అందరూ చేయెత్తుతున్నారు. ఇది కేవలము ఇది డూప్లికేట్ వినయము తప్ప, డూప్లికేట్ దేవుని భయం తప్ప, ట్రూ ఫియర్ ఆఫ్ ద లార్డ్ మాత్రం కాదు. నిజమైన దేవుని భయము కాదు. ఈ రోజున మెజారిటీ ఆఫ్ ది క్రైస్తవులమైన మన జీవితాల్లో ఇది మాత్రమే ఉంది తప్ప నిజమైన వినయాన్ని మనం సంపాదించుకోలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన వినయాన్ని ప్రదర్శించిన కొందరు యొక్క భక్తుల జీవితాల్లో దేవుడు వారిని ఏ విధంగా వాడుకున్నాడనే విషయాన్ని కూడా, వారిని ఎలా వారికి ఆయన ఘనతను ఇచ్చాడనే విషయాన్ని కూడా, ఎలాగ వారిని ఆయన శాశ్వత జీవానికి వారసులుగా చేశారనే విషయాన్ని కూడా మనం గమనించగలం. సాధారణంగా వినయము అని అంటే ఒక వ్యక్తి తనను తాను ఎప్పుడు కూడా ఎక్కువగా భావించడు. ఇతరులు తనకంటే తక్కువ అనే ఆలోచన వినయం కలిగిన వ్యక్తి కలిగి ఉండడు. వినయానికి మామూలుగా సాధారణంగా అర్థం ఏమిటంటే, ఒక వ్యక్తి తనను తాను ఎప్పుడు కూడా ఘనపరుచుకోవడానికి ఇష్టపడడు. నేను పాడిన పాట, నేను చెప్పిన వాక్యం, లేదంటే నేను రాసిన పుస్తకం, నేను చదివిన చదువు, నేను చేసిన ఉద్యోగం, నాకున్న పరిచయాలని ఒక వ్యక్తి తనను తాను ఎప్పుడూ కూడా ఘనపరుచుకోడు. వినయ మనస్కుడి యొక్క లక్షణం. నెంబర్ 2, అతడు ఇతరులు ఎవరిని కూడా తనకంటే తక్కువ వారు అని భావించడు. మొదట తనను తాను ఎక్కువ వాడని భావించడు. రెండవది, ఇతరులు తనకంటే తక్కువ వారని కూడా భావించడు. ఇది వినయ మనస్కుడి యొక్క లక్షణం. ఈ రోజున ఏ మనుష్యుడిని కదిలించిన అన్ని జనుల్లో కానీ, క్రైస్తవుల్లో కానీ, యేసు ప్రభు నేను అనే దాన్ని సిలువేయమంటే, నేననే పదాన్ని వాడే సేవకుల్ని నేను చూస్తుంటాను, విశ్వాసుల్ని నేను చూస్తుంటాను. నేను లేకపోతే ఈ సంఘములో అసలు ఏమీ నడవదు. ఈ సంఘములో నేను ఇవ్వకపోతే కానుకిచ్చేవారే లేరు. ఈ సంఘానికి నేను సేవకుడిగా లేకపోతే ఈ సంఘమే నడవదు. నేను సంపాదించిన ఆత్మలు, నేను అనే పదం మీరు వినండి. క్రైస్తవ సమాజంలో నా దగ్గర నుంచి రావచ్చు, మీ దగ్గర నుంచి రావచ్చు, మీరు ఎంతమంది దగ్గర వినొచ్చు. ఇది పూర్తిగా వినయానికి వ్యతిరేకం. అంటే ఇది గర్వానికి సాదృశ్యం. అంటే అతడు ఐశ్వర్యాన్ని కోల్పోతున్నాడు, ఘనతను కోల్పోతున్నాడు, శాశ్వత జీవాన్ని కోల్పోతున్నాడు. తెలియకుండానే మనం మాట ద్వారానే కోల్పోతున్నాం. బైబిల్ సెలవిస్తుంది కదండి, మన మాటల వల్లనే మనం జీవంలోకి ప్రవేశించడం కానీ, తీర్పులోకి రావడం కానీ, మరణంలోకి ప్రవేశించడం కానీ ఈ నాలుక ద్వారా పలికే మాట వల్లే జరుగుతుందటండి. మన మాటలే ఒక రోజున ప్రభు దగ్గర మనకి తీర్పు తీరుస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినయము కలిగిన వ్యక్తి తనను తాను ఘనుడిగా ఎంచుకోడు, ఇతరుల్ని ఘనహీనులుగా భావించడు. మూడోది, వినయము కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా దేవునికి విధేయతనే చూపిస్తుంటాడు. తనను తాను గౌరవించుకుంటాడు. హీ రెస్పెక్ట్స్ హిమ్సెల్ఫ్. తనను తాను గౌరవించుకుంటాడు. తాను పనికిరాని భావించడు. అలాగని తాను ఘనుణ్ణని కూడా భావించడు. తాను ఒక సాధారణమైన వ్యక్తిని భావిస్తాడు. హీ రెస్పెక్ట్స్ హిమ్సెల్ఫ్ అండ్ హీ రెస్పెక్ట్స్ అదర్స్. ఇతరులను కూడా గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, మీరు ఒకరినొకరు ఘనులుగా ఎంచుకోండి. ఈ జూమ్లో ఉన్న మీరు నాకంటే శ్రేష్టమైన వారు, యోగ్యులు. ఏ మందిరానికి వెళ్ళినా నా హృదయంలో ఒక ఆశ ఉంటుందండి. నా ఎదురుగా ఉన్న విలేజ్ పీపుల్ అయినా, చదువు రానోళ్ళైనా, పట్టణస్థులైనా, వారి పాద ధూళి తొరవటానికి కూడా నేను అర్హుణ్ణి కాను అనే భావనతోనే నేను పులిపీట మీద నిలబడతాను. నిజంగా నాకు ఆ భావన రక్షణ పొందిన దగ్గర నుంచి నాకు ఇచ్చిన నా దేవునికి నేను స్తోత్రం చెప్తున్నాను. ఇంకా వేరే విషయాల్లో గర్విస్తూ ఉండొచ్చు నేను, కాదన్ను.
కానీ ఈ విషయంలో మాత్రం ఎప్పుడు కూడా నా ఎదురుగున్నవారు, నా ద్వారా దేవుడు పలికించే వాక్యం వినేవాళ్ళు నాకంటే యోగ్యులు అనే భావన ఈ రోజుకి ప్రభు నాలో ఉంచిన దేవునికి మాత్రమే నేను స్తోత్రం చెల్లిస్తున్నాను. నిజంగా ఆ భావమే నన్ను బ్రతికిస్తుంది. ఆ భావమే బైబిలు శాంతం తెలియని నన్ను ఈ రోజున వాక్యం చెప్పగలిగే ఒక చిన్న స్థాయి సేవకుడిగా నిలబెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినయం కలిగిన వ్యక్తి తాను ముఖ్యుడను అని భావించడు. తాను ముఖ్యుడను అని భావించడు. తాను ముఖ్యుడను అని భావించడు. అతనికి ఎన్ని డిగ్రీలున్నా, అతనికి ఎంత చదువుకున్నా, ఏ పొజిషన్లో ఉన్నా నేనే ముఖ్యుణ్ణి అని భావించడు. అతనికి ఎప్పుడో ఒక ఆలోచన ఉంటుంది. నాకంటే శ్రేష్ఠులు చాలా మంది ఉన్నారు. నాకంటే శ్రేష్ఠులు చాలా మంది ఉన్నారు. నేనేం పెద్ద ప్రాముఖ్యమైన వ్యక్తిని కాదని తనను తాను తగ్గించుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. అదే వినయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పరిశుద్ధులైన వారికి తగినట్లుగా, దేవుని యొక్క బిడ్డలకు తగినట్లుగా వినయాన్ని ధరించుకోమని పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ సెలవిస్తున్న మాటని మనం గమనించాం. ఈ వినయం ఏం చేస్తుందంటే ఐశ్వర్యాన్ని, ఘనతని, శాశ్వత జీవాన్ని మనకు తెచ్చిపెడుతుందండి. వినయం ఎక్కడుంటుందో అక్కడ ఘనత దొరుకుతుంది. వినయం ఎక్కడుంటుందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. వినయం ఎక్కడుంటుందో అక్కడ శాశ్వత జీవం ఉంటుంది. ఈ సంగతి దేవుడు మనకి స్పష్టపరచడానికి గల కారణం ఏంటంటే ఆయన వినయాన్ని తన మాదిరిగా చూపించాడు మనకి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వాక్యాల్లో మనం చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు మాదిరి ఉంచి వెళ్ళాడండి. మన ప్రభువైన యేసుక్రీస్తే ఈజ్ అవర్ రోల్ మోడల్. ఆయన పరలోకములో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ దుర్మార్గమైన మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకు ఆయన సశరీరుడిగా భూమి మీదకి దిగి రావడానికి ఇష్టపడ్డాడు. భూమి మీదకి దిగి వచ్చి సాధారణమైన జీవితాన్ని జీవించి ఒక ఋషిలాగానో, ఒక మహానుభావుడి లాగానో, ఒక సాధు పొంగవుడి లాగానో, కాషాయ బట్టలు వేసుకోనో, లేకపోతే జుట్టు పెంచుకోనో, గడ్డం పెంచుకోనో, ఏమండి లేదా హిమాలయాల్లో కూర్చొనో, ఏదో కమండలం పట్టుకోనో, ఏదో తపస్సు చేస్తూనో, లేదా పండ్లు రాత్రిపూట పండ్లు, పగలిపూట పండ్లు, మధ్యాహ్నం రకరకాల భోజనాలు తినుకుంటూనో, రకరకాల పూజలు పునస్కారాలు చేసుకుంటూనో బ్రతకలేదండి ఆయన. ఆయన ఏం చేశాడో తెలుసండి. మానవాళి పాప పరిహారం చెల్లించబడాలంటే, మానవుడు పాపం నుంచి విమోచించబడాలంటే పరిశుద్ధ రక్తం చిందించబడాలని ఆయనకు తెలుసు. ఆ పరిశుద్ధ రక్తం దేవుడైన తనలో మాత్రమే ఉందని తెలుసు కనుక శిలువ మరణము నొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడండి. శిలువ మరణము నొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు. తను ప్రముఖుడనని ఆయన భావించలేదండి. తాను ప్రముఖుడునని భావించలేదు. ఆయన నరావతారిగా భూమి మీద ఉన్నప్పుడు ఎవరికంటే కూడా నేను ఎక్కువ అనే ఆలోచన ఆయన చేయలేదు. అందుకనే ఆ ఫిలిప్పీ 2లో ఆ తర్వాత వాక్యాల్లో మీరు చూస్తే 11వ వాక్యంలో చూస్తే ఈ రోజున అంతగా దీనుడైన యేసు నామంలో ప్రపంచంలో కొన్ని వందల కోట్ల ప్రజల మోకాళ్ళు యేసు నామంలో ఈరోజు వంగుతున్నాయి. ఒక రోజున ప్రపంచ మానవాళి అంతా యేసు నామంలో వంగి తీరాల్సిందే. వాళ్ళు విగ్రహారాధికులైనా, నాస్తికులైనా యేసు నామంలో ప్రతి ఒక్క మోకాలు యేసు ఎదుట వంగి తీరాల్సిందే. అంతటి ఘనతను తండ్రి అయిన దేవుడు తన్ను తాను తగ్గించుకున్న నరావతారిగా భూమికి దిగి వచ్చి మానవాళి కొరకు ప్రాణత్యాగం చేసిన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆయన ఈ రోజున హెబ్రీ 1:1-2-3 వాక్యాల ప్రకారంగా మహామోహుని కుడిపార్శ్వమును కూర్చున్నాడు. మహామోహుని కుడిపార్శ్వమును కూర్చున్నాడు. ఎక్కడున్నావు ప్రభు అంటే నా తండ్రి కుడిపార్శ్వమును కూర్చున్నాను అంటున్నాడు. అంతగా హెచ్చించబడ్డాడు. అంతగా హెచ్చించబడ్డానికి కారణం ఏంటంటే
యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యులందరూ కూర్చొని ఉంటే వారి పాదాలు కడిగిన దీనత్వం, వారి పాదాలు కడిగిన దీనత్వం. ఎందుకు వచ్చావు ప్రభు అని అడిగితే, నా తండ్రి చిత్తాన్ని చేయడానికి మాత్రమే వచ్చాను అని చెప్పిన దీనత్వం. తాను దేవుడే ఇండు కూడా నా తండ్రి చిత్తాన్ని చేయడానికి మాత్రమే వచ్చానని చెప్పిన దీనత్వం. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇట్టి వినయం, ఇట్టి సాత్వికం, ఇట్టి దీనత్వం ఇవన్నీ ఇంచుమించుగా ఇమిడి ఉన్న అంశాలు. ఈ వినయం అనేది ఈ రోజున మనకు ముందుగా వెళ్ళిన మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ఏ చోట ఉన్నాడంటే తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని సింహాసనం మీద ఉన్నాడు. ఈ వినయం అనే దాన్ని మనల్ని ధరించుకోమని పౌలు గారు కొలసీ సంఘానికి చెప్పాడు ఆ రోజున. ఈ రోజు మనకు చెప్పడం గల కారణం ఏమిటంటే ఆ స్థానానికి ఒక రోజున మనం చేరాలి. ప్రకటన గ్రంథం 3:21 వాక్య ప్రకారంగా జయించిన యేసు ఏ సింహాసనంలో కూర్చున్నాడో ఆ సింహాసనంలో మనం ఒక రోజున కూర్చోవాలి. అందుకే తన రక్తాన్ని చిందించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన తీర్చి వెళ్ళిపోయాడు. నేను సింహాసనానికి వెళ్ళిపోతాను, పరలోకమే నా సింహాసనం, నేను పరలోకానికి వెళ్ళిపోతానని చెప్పుకుంటూ చప్పట్లు కొట్టి గుండెలు కొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వినయం అనే ఆ అంశం మిస్ అయితే పరలోక రాజ్యాన్ని మిస్ అవుతాం. వినయం అనే అంశాన్ని మిస్ అయితే దేవుని ద్వారా కలిగే ఘనత మిస్ అవుతాం. వినయం అనే అంశాన్ని మిస్ అయితే దేవుని వలన కలిగే శాంతిని మనం మిస్ అవుతాం. నా శాంతినే మీకు అనుగ్రహించున్నానని ప్రభు చెప్పాడు. ఆ సమాధానం, ఆ శాంతి మనం మిస్ అవుతాం. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఆ శాంతిని మిస్ కాకుండా ఉండాలంటే, ఆ ఐశ్వర్యాన్ని మిస్ కాకుండా ఉండాలంటే, ఆ శాశ్వత జీవాన్ని, ఆ సింహాసనాన్ని పోగొట్టుకుండా ఉండాలంటే వినయం అనేది మన భక్తి జీవితంలో ఒక ప్రాథమికమైన భాగంగా, ప్రత్యేక భాగంగా, ఇంపార్టెంట్ ఒక పార్ట్గా మారాలని ఈ రోజున ప్రభు సేవకులమైన మనతో మాట్లాడుతున్నాడు. అందుకే యాకోబు భక్తుడు 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4:6 అంటున్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. మరలా ఇక్కడ దీనుడు అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డల, వినయం అంటే నటించటం కాదండి, నటించటం కాదు. తనను తాను గర్వించే వ్యక్తి కూడా పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు చాలా వినయంగా నటిస్తాడు. ఈ రోజున చాలా మందిలో ఈ నటన చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. కానీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు దృష్టిలో మనము దీనులుగా మార్చబడాలని, అలాంటి దీనత్వాన్ని, వినయాన్ని నేను కలిగి ఉండాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా 1 పేతురు 5వ అధ్యాయంలో పేతురు భక్తుడు కూడా చెప్తున్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి. 1 పేతురు 5:6లో ఆయన అంటున్నాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తం చేతి కింద దీన మనస్కులై ఉండాలి. దేవుడు ఖచ్చితంగా హెచ్చించేది, దేవుడు ఘనతనిచ్చేది, దేవుడు ఐశ్వర్యం ఇచ్చేది, దేవుడు శాశ్వత జీవం ఇచ్చేది దీనులకు మాత్రమే. అహంకారులు సేవకుడైనా దేవుని వల్ల ఘనత పొందలేడు, విశ్వాసి అయిన దేవుని వల్ల ఘనత పొందలేడు. అహంకారి క్రైస్తవుడు కాకపోయినా అతడు నశించడానికి సిద్ధముగా ఉన్నాడు. నేను, నాది, నా శక్తి, నా జ్ఞానం అనుకునే వ్యక్తి అహంకారి. ఆ అహంకారి నాశనానికి చాలా దగ్గరకు ఉన్నాడు. అహంకారము, గర్వము నాశనానికి నడిపిస్తాయి. అహంకారి దేవుని యొద్ద ఘనత పొందలేడు, దేవుని ఐశ్వర్యం పొందలేడు, దేవుని సమాధానం పొందలేడు, శాశ్వత జీవానికి అసలు వారసుడే కాడండి. ఈ రోజున మనలో ఏ విధమైన అహంకారం దేనిని బట్టి ఉన్నా సరే దేవుని సింహాసనాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. బాప్తిసం పొంది 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు, కానీ దేవుని సింహాసనానికి మీరు నేను చేరడం కష్టమవుతుంది. కష్టమే కాదు,
డైరెక్ట్ గా చెప్పాలంటే అసాధ్యం. ఎప్పుడు సాధ్యం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వినయ మనస్సును కలిగి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. వినయ మనస్సును కలిగి ఉన్నప్పుడే దేవుడు అన్ని విషయాల్లో మనకు ఘనత కలగజేస్తాడు. మన కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఏమున్నా పలానా కుటుంబము, పలానా సంఘం, పలానా వ్యక్తి జీవితం మనకు మాదిరి అనే సాక్ష్యాన్ని దేవుడిస్తాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఒక ముగ్గురు వ్యక్తుల్ని క్లుప్తంగా మీకు పరిచయం చేస్తాను. కీర్తనాకారుడు కూడా అంటున్నాడు, 25వ కీర్తన 9వ వాక్యం మీరు నోట్ చేసుకోండి. దేవుడు దీనులను నడిపిస్తాడు. దేవుడు దీనులకి నడవవలసిన త్రోవను నేర్పిస్తాడు. దేవుడు దీనులను మాత్రమే నడిపిస్తాడు. అహంకారుల్ని ఆయన నడిపించలేడు. అహంకారులు తమ అహంకారం వలన దిగజారిపోతారు. దీనులకు దేవుడు ఎప్పుడు తోడుగుండి త్రోవ చూపించేవాడిగా ఉంటాడు. దీనులకు ఆయన బోధించేవాడిగా ఉంటాడు. దీనులకు ఎప్పుడు కూడా ఆయన బోధించడు. దీనుడు అంటే వినడానికి ఇష్టపడతాడు. అహంకారి నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. దీనుడేమో వినడానికి ఇష్టపడతాడు. నిజంగా మీరు దీనులు. ఎందుకంటే బైబిల్‌లో పెద్దగా ఏమీ తెలియని నేను దేవుని కృప ద్వారా మాట్లాడే మాటలు, నా ద్వారా పలికే మాటలు అప్పుడప్పుడు మీరు వినాలని మీ టైంని వెచ్చించి జూమ్‌లో పాల్గొంటున్నారంటే మీరు దీనులు. కారణం వినాలని ఒక ఆసక్తి మీలో పెట్టిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దీనత్వాన్ని ఈ జీవితంలో చివరి వరకు మనం దీనత్వంలో దీనులుగా నిలిచి ఉండాలని, ఆ నిత్య రాజ్య వారసత్వాన్ని మనం పొందాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో గిద్యోను అనే ఒక వ్యక్తిని మీరు చూడొచ్చు. 11, 12, 13 వాక్యాల్లో మనం చూసినట్లయితే గానుగ చాటున ఉండి గోధుమలు అతను ఆహ్, ఆహ్, కొట్టుకుంటున్నట్టుగా మనం చూడగలం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి నేను చదువుతాను. 6వ అధ్యాయము 11వ వాక్యం నుండి. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషును కలిగిన ఓఫరలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా. సాధారణంగా గోధుమలు గాని, వడ్లను గాని మనం నలగొట్టాలంటే కళ్ళంలో పోసి వాటిని ఫెయిర్‌గా బహిరంగంగా వాటిని చేస్తాము. తూర్పార పడతాము. ఆ పొట్టంతా పోతది. గట్టి గింజలన్నీ కూడా మిగులుతాయి. వాటిని బస్తాల్లో పడతాం. కానీ మిద్యానీయుల భయము చేత గిద్యోను అనే ఈ వ్యక్తి దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి గానుగ చాటున ఉండి వాళ్ళొస్తున్నారేమో అని భయంగానే గోధుమలను దొల్లగొట్టుకుంటున్నాడు. ఆ గోధుమలు లేకపోతే అతనికి ఆహారం లేదు. అంతగా మిద్యానీయులు భయపెట్టారు ఆనాటి ఇశ్రాయేలీయుల్ని. ఆ భయపడిన వారిలో గిద్యోను కూడా ఒకడు. ఈ గిద్యోనుతో దేవుని దూత అంటున్నారు 12వ వాక్యంలో, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పగా, అతడు పిరికితనంతో గానుగ చాటు నుండి గోధుమలు దొల్లగొట్టుకుంటుంటే దేవుని దూత అతనికి ప్రత్యక్షపరచబడి పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని సంబోధిస్తున్నాడు. బయట కనపడేదానికి అతడి యొక్క జీవితానికి దేవుని దూత సంబోధించే అంశానికి ఆపోజిట్ గా ఉంది. అతనేమో పిరికితనంతో ఉన్నాడు. దేవదూత ఏమో బలాఢ్యుడా, పరాక్రమం గలవాడా అంటున్నాడు. రెండు వినడానికి అంత సొంపుగా కనబడల. ఈ రోజున ప్రభు మనం కొందరిని గర్విష్ఠులుగా చూడొచ్చు. కానీ వారి అంతరంగం దేవుడికి తెలుసు గనక వారు వినయ మనస్కులని దేవుడు గుర్తించే అవకాశం కూడా ఉండొచ్చు. అందుకనే బైబిల్ అంటుంది, త్వరపడి తీర్పు తీర్చవద్దు ఏ విషయంలో కూడా అంటుంది. వాక్యాన్ని బోధించడం ఒక్కటే మనం చేయాల్సింది తప్ప ఇందులో ఎవరిని గర్విష్ఠులని గాని, అహంకారులని గాని, వీరు వినయం గలవారని మనం నేమింగ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ పిరికివాడిని దేవదూత పరాక్రమం గల బలాఢ్యుడా అని ప్రోత్సహిస్తున్నాడు. దేవుడు అతన్ని పరాక్రమం గలవాడిగా చూస్తున్నాడు. అయితే
ఈ గిద్యోను యొక్క దీనత్వాన్ని ఒక్కసారి ఈ చోట మనం గమనించినట్లయితే 15వ వాక్యంలో, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం మనష్య గోత్రంలో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. ఈ చోట గిద్యోను యొక్క జీవితంలో వినయాన్ని, దేవుని దూత ఎదుట తాను ఎన్నిక లేని వాడినని, తాను తన వంశంలో కనిష్ఠుడినని, తన కుటుంబంలో నేనే పిరికితనంతో గానుగు చాటున దాక్కొని గోధుమలు దుల్లగొట్టుకుంటే ఇశ్రాయేలుని విడిపించే న్యాయాధిపతిగా నన్ను నియమిస్తానంటున్నారే, ఇశ్రాయేలుకి లీడర్గా నన్ను నియమిస్తానంటున్నారే, ఇశ్రాయేలుకి నాయకత్వం వహించమని మీరు చెప్తున్నారే దేవదూత, ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను ఏ విషయంలో కూడా ఎన్నిక లేని వాడిను, ఏ విషయంలో కూడా ఒక రకంగా నేను పనికిరాని వ్యక్తిని, ధైర్యం కలిగిన వాడిని కాదు, పరాక్రమం కలిగిన వాడిని కాదు అంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను ఎన్నిక లేని వ్యక్తినని గుర్తించాడు. తాను ఎన్నిక లేని వ్యక్తినని గుర్తిస్తున్నాడు. తనను తాను దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకుంటూ ఉన్నాడు. తాను దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ అతను మాట్లాడే మాటలు ఎక్కడ కూడా గర్వం అనేది మనకు కనబడదు. అలాగా తగ్గించుకున్న వ్యక్తిని, దీనుడుగా ఉన్న వ్యక్తిని, పిరికివాడే గానుగ చాటున దాక్కొని గోధుమలు దుల్లగొట్టుకుంటున్న వ్యక్తిని పరాక్రమం గల బలాఢ్యుడే అని పిలవటం మాత్రమే కాకుండా, అతనిలోని దీనత్వాన్ని, హ్యూమిలిటీని, అతనుకున్న హంబుల్ స్పిరిట్ ని వెలికి తీసి అతడు ఎంత దీనుడో గమనించిన దేవుడు గిద్యోనుని పరాక్రమం గలవాడిగా మార్చాడు. మిద్యానీయులు మరి కొన్ని సంవత్సరాలు ఇశ్రాయేలీలకి ఎదురు తిరగకుండా మిద్యానీయులని అణిచివేశాడు. గిద్యోనును ఉపయోగించుకుని దేవునికి స్తోత్రం కలుగును. ఈ రోజున దేవుని చేతిలో వాడబడాలంటే, దేవుని ద్వారా ఘనత పొందాలంటే, దేవుని ద్వారా ఐశ్వర్యాన్ని అనుభవించాలంటే, గిద్యోనుకున్న ఆ దీనత్వం, వినయం, ఆ తగ్గింపు ఈ రోజున మన దగ్గర ఉంటే తప్పనిసరిగా మీరు ఏ చోట పరిచర్య చేస్తున్నా, ఏ స్థలాలలో సువార్త ప్రకటిస్తున్నా, ప్రభు మిమ్మల్ని ఘనపరచకుండా ఉండలేడు. ప్రభు మిమ్మల్ని ఘనపరచకుండా ఉండలేడు. ఆయనకు కావాల్సింది, జీవించున్నది నేను కాదు ప్రభువా, నీ వల్లనే నేను జీవించున్నాను. గలతీ 2:20 పౌలు గారు అంటున్నాడు, జీవించున్నది నేను కాదు, క్రీస్తు కృప వల్లే నేను బ్రతుకుతున్నాను. క్రీస్తు కృప వల్లనే నేను ఇప్పుడు బ్రతుకుతున్న బ్రతుకు క్రీస్తు కృప వల్ల బ్రతుకుతున్నాను, కానీ నా శక్తి, నా బలము కాదు, నా ధనము కాదు. ఈ ఆలోచనతో ఏ సేవకుడు కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ విశ్వాసి కానీ, విశ్వాస జీవితాన్ని జీవించిన సేవకుడు సేవ చేసిన ఖచ్చితంగా అతని యొక్క వినయము అతన్ని ఘనతకు తీసుకెళ్తుంది. ఖచ్చితంగా ఒక రోజున అతని శాశ్వత జీవాన్ని పొందుట మాత్రమే కాకుండా అనేకులకి శాశ్వత జీవాన్ని ఇవ్వగలిగిన యేసుని పరిచయం చేయగలుగుతాడు. యెషయా గ్రంథం 66:2లో రాయబడిన మాట అదే. ఎవడు దీనుడై విరిగి నలిగిన మనస్సు గలవాడై ఆయన మాట విని వణుకుతున్నాడో అతడి మీద దేవుని యొక్క కనుదృష్టి నిలిచి ఉంటుంది. గిద్యోను యొక్క దీనత్వం ఆ తదుపరి 7వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం, 7వ అధ్యాయం అంతా మీరు చూస్తే దేవుని కన్నులు దీనుడైన గిద్యోను మీద నిలిచి ఉన్నాయి. మిడతల దండు వలె కోటాను కోట్ల మంది వచ్చిన మిద్యానీయుల్ని 300 మందితో, 300 సైన్యంతో, కేవలం 300 సైన్యంతో గిద్యోను హతము చేసినట్లుగా మనం 7వ అధ్యాయం చివరి భాగంలో చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి ఒకే ఒక కారణం, గిద్యోనులో ఏ కోశాను కూడా నేను ఎన్నికైన వాడను, నేను యోగ్యుడును, నేను బైబిల్ కాలేజీలో 10 కోర్సులు చేశాను, లేకపోతే నేను 200 మంది ఆత్మలను సంపాదించాను, అసలు నేను వాక్యం చెప్తే తిరుగులేదు, అసలు నాకు తెలిసినంత జ్ఞానం బైబిల్లో పాత నిబంధనలో అసలు తవ్వి ఇవన్నీ మర్మాలు చెప్పగలను అనే ఆలోచన గిద్యోనులో ఎక్కడా లేదండి. నేను ఒక వ్యక్తిని చూశాను,
ఒక మందిరానికి వాక్యం చెప్పడానికి వెళ్ళొచ్చాడు. అక్కడ నేనున్నాను. మరొక సేవకుడు ఆ వెళ్ళొచ్చిన వ్యక్తిని అడుగుతున్నాడు. ఎలా జరిగింది ఆరాధన అంటే, "ఈ రోజంతా అక్కడ దుమ్ము లేపొచ్చానన్నాడు ఈ సేవకుడు." దుమ్ము లేపటం అంటే ఏంటి? అదేమన్నా ఫ్లోరింగ్ లేదా ఆ మందిరంలో? అన్నాను నేను. కాదు కాదు ఉన్న వాక్యాన్ని బల్లగుద్ది చెప్పి ఒక్కొక్కళ్ళని గడగడలాడించానన్నాడు. నాకనిపించింది ఇతనికే వినయం లేదే, ఇతనికే దీనత్వం లేదు, ఇతనింత గర్విష్టి. అక్కడ విశ్వాసులకి ఇంకేం చెప్పుకుంటాడు ఇతను? చాలా బాధ కలిగింది. ఈ రోజున అలాంటి సేవకులు నా కళ్ళ ముందు చాలా మందుంటే, వాళ్ళ వాళ్ళ మాటలు వినటానికి ఇష్టపడను. నేను వినను సాధారణంగా. వాళ్ళ మాటలు వింటున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. వాళ్ళని వెంబడించే వారిని చూసినప్పుడు ఇంకా బాధ కలుగుతుంది. అహంకారి ఎక్కడికి నడిపిస్తాడో తెలుసా? అహంకారానికి నడిపిస్తాడు. దుష్టుడు దుష్టత్వానికి నడిపిస్తాడు. దీనులతో స్నేహం చేస్తే దీనత్వానికి నడిపించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా ప్రవక్తని మనం తీసినట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సింహాసనాసీనుడైన దేవుణ్ణి యెషయా చూస్తున్నాడు. సింహాసనాసీనుడైన దేవుణ్ణి చూస్తున్నాడు. ఇక్కడ దేవదూతలు ఆయన్ని ఆరాధన చేయడం చూశాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడండి. దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న ఈ వ్యక్తి యొక్క హృదయాలోచన ఎలా ఉందో తెలుసండి? అయ్యో! నేను అపవిత్రుడిని. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని. నా పాపానికి ప్రాయశ్చిత్తము ఎలా దొరుకుతుంది? ఈ అపవిత్రమైన పెదవుల్ని ఎవరు పవిత్రపరచగలరు? దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి యొక్క ఆవేదన మనం ఆ చోట గమనించగలమండి. ఇది యెషయా యొక్క దీనత్వాన్ని తెలియజేస్తుంది. ఈ రోజున దేవుని మందిరంలో ఉన్న బోధించే వ్యక్తి అహంకారమే. వినే వ్యక్తులు అహంకారమే. ఏమండి? 4 వాక్యాలు తెలిసిన వెంటనే అన్నీ తెలిసినట్లే. ఒక గంట ప్రార్థన చేయడం నేర్చుకుంటే చాలు బహు ప్రార్థనా పరుడైపోయినట్టే. ఈరోజున ఎక్కడ పులిపీట మీద దగ్గర నుండి కింద వరకు దీనత్వం అనే ఆ అంశం అనేది కనపట్లేదండి. నాలో కూడా కనపట్లేదు. చాలా బాధ కలుగుతుంది. నేనింకను పాదాలు కడుగునంత దీనుడిగా మారాలని ఆశపడుచున్నాను. దీనుడిగా నేను మారకపోతే ఐశ్వర్యం ఉండదండి. అంతరంగ సమాధానం ఉండదు. ఘనత నాకు ప్రభు ద్వారా దొరకదండి. శాశ్వత జీవం అంటే పరలోక రాజ్యం దొరకదండి. నేను అహంకారిగా కొనసాగించినంత వరకు పరలోక రాజ్యానికి దూరస్తుడిగానే ఉంటానండి. సిలువలో దొంగలాగా లాస్ట్‌లో ప్రభువా అంటానులే, అప్పుడు పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటే పొరపాటండి. దొంగకొక్కడికే ఆ ఛాన్స్ దొరికింది. మనకు దొరకదు. మనకి ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ప్రభు రికార్డ్ చేస్తున్నాడు. ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోకుండా దొంగలాగా నేను తగ్గించుకుంటానులే లాస్ట్‌లో అంటే కుదరదండి. అవకాశం రాదు. దొంగకొచ్చింది ఆ ఛాన్స్. ఇప్పుడే మనకొచ్చింది ఆ ఛాన్స్. బీ హంబుల్. మనం దీనులుగా మార్చబడాలి. యెషయా దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. తాను అపవిత్రుడినని గుర్తించగలిగాడు. తన యొక్క దీనత్వాన్ని, తాను దేనికి పనికిరాని వాడినని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. తాను ఎంత పాపియో గుర్తించగలిగాడు. అతని యొక్క అతని యొక్క ఆక్రంద విన్న దేవుడు అతని పెదవుల్ని కాల్చాడండి. నిప్పులతో అతని పెదవులు కాల్చబడ్డాయి. పరిశుద్ధపరచబడ్డాడు. పరిశుద్ధపరచబడ్డాడు. నేను పరిశుద్ధపరచబడ్డాను. ఐఎమ్ ఎవ్రీథింగ్ అనే ఫీలింగ్‌లోకి రాలేదండి. పరిశుద్ధపరచబడిన తర్వాతగా దీనుడిగా 2 చేతులు జోడించి దేవుని సన్నిధిలో నిలిచాడండి. నేను ఒక ప్రత్యేకమైన మిషన్ మీద ఒక వ్యక్తిని పంపించాలనుకున్నాను. ఎవరు వెళ్తారు అని సింహాసనాసీనుడైన దేవుడు అడిగాడండి. నేనున్నాను ప్రభువా అన్నాడండి. నేనున్నాను, నన్ను పంపించమన్నాడు. చిత్తము నేనున్నాను, నన్ను పంపించమన్నాడు. ఆ మిషన్ ఎంత భయంకరమైందో యెషయాకు తెలుసు. ఆ పరిచర్య ఎంత కఠినమైందో యెషయాకు తెలుసు. కానీ నన్ను పరిశుద్ధపరిచిన, నన్ను రక్షించిన, నన్ను పవిత్రపరిచిన దేవుని కంటే నాకు ఎక్కువైంది ఏదీ లేదు. నా దేవుణ్ణి ఘనపరచకుండా నేను ఉండలేను. ఆయన అప్పగించే పరిచర్య ఎంత కఠినమైందని నేను చేస్తానని
పందెపు రంగంలో అడుగు పెట్టాడండి. యేసుక్రీస్తు పుట్టుకను ప్రకటించాడు, పునరుద్ధానాన్ని ప్రకటించాడు, శిలువ మరణాన్ని ప్రకటించాడు, 1000 ఏళ్ల పాలన గురించి ప్రకటించాడు, రాబోయే తీర్పు గురించి ప్రకటించాడు, నూతన సృష్టి గురించి ప్రకటించాడు, నూతన ఆకాశాన్ని గురించి ప్రకటించాడు, 1000 ఏళ్ల పాలన గురించి ప్రకటించాడు. ఒక రోజున మనష్య అనే దుర్మార్గుడైన రాజు చేత రంపాలతో కోయబడి చనిపోయాడు ప్రభు కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దీనత్వంలోనున్న ఒక వ్యక్తి, హీనుడిగా ఉన్న ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఎంత అద్భుతమైన కార్యాలు చేస్తాడండి. దీనుణ్ణి మాత్రమే దేవుడు వాడుకుంటాడు. దీనత్వమే ఒక వ్యక్తిని ఘనతకు తీసుకెళ్తుంది. ఈరోజు యెషయాను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈ రోజున ప్రపంచంలో చాలా మంది సేవకులు చేశారు సేవ. ఒక బిల్లీ గ్రహం గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఒక ఓరల్ రాబర్ట్స్ లాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఒక జాన్ వెస్లీని జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా మంది సేవకులు సేవ చేశారు. అందరూ మన జ్ఞాపకాల్లోకి లేరు. అందరూ జ్ఞాపకాల్లోకి లేరు. ఈ రోజున కోట్ల మంది సేవకులు, వీధికి ఒక సేవకుడు ఉన్నాడు. ఈరోజు ఒకళ్ళు ఫోన్ చేసి నాతో అంటున్నాడు, ఒక మహమ్మదీయుడు ఫోన్ చేసి అంటున్నాడు, అతను ఎట్ట సేవకుడు నాకు అర్థం కావట్లేదండి అంటున్నాడు. అతను ఎలా సేవకుడు అయ్యాడండి? నన్ను నరసింహారావు గారు అనిపిస్తారు. నరసింహారావు గారు, నాకు అర్థం కావట్లేదండి. మీరు వాక్యం చెప్తుంటే ఒక రకంగా ఉంటుంది, అతను నోరు తెరిస్తేనే అదో రకంగా ఉంటుంది ఏంటండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని జనుల మధ్య దేవుని నామం అవమానాల పాలవుతుంది. కారణం దీనత్వం మనలో లేకపోవడం వల్ల. యెషయా దేవుని కొరకు హతసాక్షిగా మారాడు. మూడో విషయాన్ని కూడా మనం చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వాక్యంలో అపోస్తలుడైన పౌలు హింసకుడు, దూషకుడు, ఘోరమైన పాపి అండి. స్టెఫెనును రాళ్లతో కొడుతుంటే సంతోషించిన వ్యక్తి అండి. హింసించడం అంటే సరదా, దూషించడం అంటే సరదా, నరహత్య చేయడమే ఆహారంగా భుజించే వ్యక్తి అతను. చదువుకోని వాడా అంటే కాదు, గమలీయేలు పాదాల దగ్గర విద్య నేర్చుకున్నాడండి. ఎప్పుడైతే అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 4వ వాక్యంలో యేసుక్రీస్తు అతన్ని సంధించాడు. నువ్వెవరు ప్రభువా అని అడిగాడు. నీవు హింసిస్తున్న యేసుని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే దీనుడైపోయాడండి. దట్ ఈజ్ హ్యూమిలిటీ. వెంటనే దీనుడై ఏ యోగ్యత లేని అననీయ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనితో తల మీద చేయి బిడ్చుకొని ప్రార్థన చేసుకున్నాడండి. కన్నుల పొరలు రాలాయి. కన్నులు తెరవబడిన తర్వాత మళ్ళీ గర్విష్టి కాలేదండి. అదే దీనత్వం, అదే దీనత్వం, అదే దీనత్వం. ఏ స్థాయికి వెళ్ళాడంటే, నేను జీవిస్తున్నాను అంటే ఆయన కృప వల్లే జీవిస్తున్నాను అంటున్నాడు. నా బ్రతుకులో ప్రతిదీ కూడా ఆయన ఇచ్చిన దానం మాత్రమే అంటున్నాడండి. దేవుడు తప్ప నాకు ఏదీ లేదు, నా సర్వస్వం దేవుడే. దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆపాదించాడండి. అంత దీనుడిగా సేవ చేశాడు కనుకనే ధైర్యంగా 2 తిమోతి 4:7-8లో మంచి పోరాటం పోరాడాను, నా కొరకు నీతి కిరీటం ఎదురు చూస్తుంది అన్నాడండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దైవ సేవకులారా, దీనత్వం చేతగానితనం కాదు. దీనత్వం మనల్ని మనం కించపరుచుకోవటం కాదు. దీనత్వము మనల్ని మనం గౌరవించుకునేటట్టుగా చేస్తుంది. దీనత్వము ఇతరులని కించపరచనీయదు. మనము ఇతరుల్ని కించపరచం, మనల్ని కించపరచుకోము. మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో అన్ఇంపార్టెంట్ వ్యక్తులకునే ఫీల్ అవుతాం. నేను అంత ప్రాముఖ్యమైన వ్యక్తినేం కాదులేండి. సెక్రటరీ పోస్ట్ చేసిన, గవర్నర్ పోస్ట్ చేసిన, ఏమంటే ప్రెసిడెంట్ పోస్ట్ చేసిన, దీనుడిగా ఉన్న వ్యక్తి నోట నేనంత ప్రాముఖ్యమైన వ్యక్తిని కాదనే మాట దేవుని ఎదుట రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషుల ఎదుట కాదండి, దేవుని దృష్టిలో అది కనపడాలి. మన అంతరంగంలో అది కనపడాలి. మనల్ని కించపరుచుకోవటము, లేకపోతే ఎవరన్నా పైన కూర్చొని ఉంటే మనం కాళ్ళ దగ్గర కూర్చుంటే దీనిలో కాదండి, అది అబద్ధం, అది మోసం. అలా నటించే వాళ్ళని చాలా మందిని చూస్తాను నేను. వాళ్ళు చైర్లో కూర్చుంటే మనం చైర్లో కూర్చున్న పర్లా, కానీ మన అంతరంగంలో ఈయన కంటే నేను యోగ్యుడినేమి కాదు, ఐఎమ్ నాట్,
నేను అంత ఇంపార్టెంట్ వ్యక్తిని కాదు. ఈయనతో పోలిస్తే ఈయనే నాకంటే ఘనుడు. ఈ ఫీలింగ్ ఒక పేదవాడి దగ్గరికెళ్ళినా, చదువు రాని వ్యక్తి దగ్గరికెళ్ళినా, చదువుకున్న వ్యక్తి దగ్గరికెళ్ళినా, ఒక సేవకుడిలో గనక ఈ ఆలోచన ఉంటేనండి, ఖచ్చితంగా దేవుని ద్వారా అతనికి ఘనత వస్తది, ఐశ్వర్యం వస్తది, శాశ్వత జీవం వస్తుందండి. ఈ రోజున కొంతమందిని మనం చూస్తే ఈ రోజున సేవ చేసే మనలాంటి సేవకులు ఒక ఇంటికెళ్తే, ఒక పేద ఇంటికెళ్తే, మనమేదో మహారాజులమైనట్టుగా, వాళ్ళేదో మన మన పాదదాసులన్నట్లుగా మాట్లాడే సేవకుడు నాలాంటి వాడున్నాడు. చూపులు కూడా అలాగే చూసే సేవకులు ఉన్నాం మనం. ఏమండి? వి ఆర్ సో ప్రెషియస్ అనే ఫీలింగ్ మనకి. వి ఆర్ మోర్ దాన్ దెమ్ అనే ఫీలింగ్ మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది తగదు. సంఘ కాపరికి అస్సలు తగదు. మన ఎదురుగా ఉన్న సంఘములో ఉన్నవారు క్రీస్తు రక్తంలో కొనబడిన మనకంటే శ్రేష్ఠులు, మనకంటే శ్రేష్ఠులు, మనకంటే శ్రేష్ఠులు. ఈ జూమ్‌లో ఉన్న మీరు నాకంటే ఎంతో శ్రేష్ఠులు. ఈ ఆలోచన నాకు లేకపోతే నేను చెప్పే ఈ వాక్యమే వ్యర్థమవుతుంది. నాకు దేవుని ద్వారా ఘనత కలగదు. శాశ్వత జీవానికి నేను వారసుడిని కాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరగా ముగిస్తాను. యోబు భక్తుడు, నేను దుమ్ముని, ధూళిని అసహ్యుడిని అన్నాడండి. తాను దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు. నేను దుమ్ముని, ధూళిని, నా ముఖాన్ని కూడా నీకు చూపించలేని దేవా అన్నాడు దేవుని సన్నిధిలో. రెట్టింపు ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. దీనత్వము ఆశీర్వాదానికి నడిపిస్తుందండి. అబ్రహాము ఆదికాండం 18:27లో నేను దుమ్ముని, ధూళినయ్యా, నీ దగ్గర విన్నవించుకోవటానికి కూడా అర్హత నాకు లేదు. నీ సన్నిధిలో గోజాడే అర్హత కూడా నాకు లేదు. ఎందుకంటే నువ్వు మహాదేవుడివి, సైన్యములకు అధిపతి యెహోవావి. నీ ఎదుట నిలిచే ధైర్యం కూడా నాకు లేదు. కానీ ప్రార్థన చేయక తప్పట్లేదయ్యా, నా బంధువైన లోతు కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క దీనత్వం లోతుని సొదొమ గొమొర్రాలో నశించకుండా కాపాడింది. దీనత్వము క్షేమానికి తీసుకెళ్తుంది. దీనత్వము రెట్టింపు ఆశీర్వాదానికి తీసుకెళ్తుంది. దీనత్వము ఘనతను కలగజేస్తుంది. దీనత్వము అంతరంగ సమాధానాన్ని కలగజేస్తుంది. దీనత్వం ఒక రోజున మనల్ని దేవుని సింహాసనానికి తీసుకెళ్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు దీనుడు అయిండకపోతే ఈ రోజున మనకు రక్షణ వచ్చేది కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు దీనుడు అయ్యాడు కాబట్టే ఈ రోజున తండ్రి కుడి పార్శ్వమున కూర్చొనగలిగాడు. ఆయన తండ్రి, నువ్వు చెప్పేదేంటి? త్రిత్వంలో నేను నువ్వు ఒకటే కదా, నేను దీనుడిని కాననుంటే మనకు రక్షణ దొరికేది కాదు, ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చునేవాడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని రక్షించిన యేసు దీనుడు, సాత్వికుడు, ఆయన దీన మనస్సు కలిగిన వాడు. అందుకే ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తాను. నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడను. దీన మనస్సు కలిగిన వాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, పరిశుద్ధులకు తగినట్లుగా మీరు వినయాన్ని ధరించుకోమంటున్నాడు. వినయాన్ని వస్త్రముగా ధరించుకోవాలి. ఈ రోజున మన అంతరంగంలో ప్రతి విషయంలో కూడా, ఉద్యోగులైనా, వ్యాపారులైనా, పిల్లల కన్నా తల్లులైనా, తండ్రులైనా, మీరు ఏ స్థితిలో ఉన్నా వినయం అనేది అలంకరణగా మారాలి. అది సింహాసనానికి మనల్ని తీసుకెళ్లే మార్గం. అది వినయం లేకుండా, నీకు జాలున్నా, నీకు దయ ఉన్నా, ఏమండి, మీకు విపరీతమైన ప్రేమ ఉన్నా, పేదలకు సహాయం చేసే బుద్ధి ఉన్నా, వినయం అనేది లేనప్పుడు సింహాసనాన్ని కోల్పోయే అవకాశం ఉంది. కనుకనే కొలస్సీ 3:12-13 మరొకసారి మీరు ధ్యానించండి. ఈ వీటిలో దేనిని ధరించుకోకపోయినా సింహాసనం కోల్పోతాం. వాటిలో నాకు తెలిసింది, ప్రాముఖ్యమైంది మీతో ఈరోజు పంచుకుంది వినయం. ఇట్టి వినయాన్ని ప్రభు మనకందరికీ దయచేయాలని, వినయము ద్వారా కలిగే సకల ఆశీర్వాదాలకి మనం వారసులం కావాలని, మనలో ఏ కోశాను కూడా, ఏ యొక్క కార్నర్లో కూడా అహంకారము లేదా ప్రైడ్ అనేది రాకుండా ఉండాలని, మన జ్ఞానాన్ని బట్టి కానీ, మనకున్న దాన్ని బట్టి కానీ, దేన్ని బట్టి అయినా ఒక దైవ సేవకుడిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.